హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నాం. ఎందుకంటే ఉల్లు బైక్స్ ఆల్రెడీ మీ సిటీస్లలో చూసింటారు. బెంగళూరులో ఫేమస్ అనమాట ఉల్లు బైక్స్. లైక్ బ్యాటరీ బైక్స్ అవి. దీనికంటూ పెద్ద అమౌంట్ ఏం ఛార్జ్ చేయరు, జస్ట్ కిలోమీటర్స్కి ఇంత అనేది ఛార్జ్ చేస్తారు. లైక్ టైమింగ్ ప్రకారం అనుకుంటా. నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం ఇప్పుడు యూజ్ చేయడానికి వెళ్తున్నాము. చూద్దాము ఆ ఉల్లు బైక్స్ ఎలా ఉంటాయి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో మొత్తం మీకు చెప్తాను. నేనైతే బెంగళూరులో ఆల్మోస్ట్ అవే బైక్స్ చూస్తున్నాను. ఇక కొన్ని మంత్స్ నుంచి ఈ ఉల్లు బైక్స్ని లైక్ జొమాటో, ర్యాపిడోలకు కూడా యూజ్ చేస్తున్నారు. మా వైఫ్ కూడా ట్రై చేస్తుంది, చూడండి. తనకు అసలు బైకే రాదు. ఆ ఉల్లు బైక్తోనే బైక్ నేర్పించడానికి ట్రై చేస్తాను. బట్ ఉల్లు బైక్స్ను చేయాలి అంటే ముందు ఉల్లు బైక్స్ ఎక్కడ ఉన్నాయో ఒక పాయింట్ ఉంటుంది అనమాట. అది ఆ పాయింట్ కనుక్కోవాలి ఎక్కడ ఉంటాయో మొత్తం. చిన్న యాక్సిడెంట్ అయిపోయినట్టుంది. అరే ఎవరికేం కాలేదు అనుకుంటా. జొమాటో బాయ్కి తగిలినట్టుంది. ఎవరికేం కాలేదు, అంత నార్మల్గా ఉన్నారు. ఇదే అండి ఇల్లు బైక్స్. మనకి ఇక్కడే ఉంది పాయింట్. సో వచ్చి తీసుకుందాము. బైక్ ఎక్కడన్నా పార్క్ చేసి ఇల్లు బైక్స్ దగ్గరకు వచ్చేసి ఇన్స్టాలేషన్ అదంతా చూద్దాము. నేను రూమ్లోనే యాప్ని ఇన్స్టాల్ చేసేసినాను ఆల్రెడీ. బట్ ఇక్కడ చూడాలి అది ఎలా తీసుకోవాలో అది ఇది అని చూద్దాం. దానికంటే ముందు మన బైక్ని సేఫ్గా పార్క్ చేయాలి. ఇక్కడ సిటీస్లో ఎక్కడంటే అక్కడ పార్క్ చేయడానికి కుదరదు. ఆ ఉల్లు బైక్స్తో కొంచెంసేపు ఎంజాయ్ చేద్దాం. యాక్చువల్లీ సిటీలో మొత్తం దాన్ని ఎంజాయ్ చేయడానికి వాడతారు, రైడ్స్ కంటే ఎక్కువ. సో ముందర కూడా వెళ్తుంది కదా ఇల్లు బైక్తో. ఇక్కడ జొమాటోకి, ర్యాపిడోకి, లైక్ ర్యాపిడో కాదు, జొమాటోకి, స్విగ్గీకి విపరీతంగా యూజ్ చేస్తున్నారు ఈ ఇల్లు బైక్స్ని. సో మనం కూడా యూజ్ చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. అట్లాగే మా వైఫ్కి బైక్ కూడా నేర్పించడానికి యూజ్ అవుతుంది అది. ఇంకా ఇక్కడ బైక్ పార్క్ చేసి ఆ ఉల్లు పాయింట్ జోన్కి వెళ్ళేసి ఆ ఉల్లు బైక్స్ని ఒకటి తీసుకుందాం. ఇలా ట్రై చేద్దాం. మాకు కూడా ఫస్ట్ టైం ఇది. ఎలా తీసుకోవాలో, ఎంత ఛార్జ్ చేస్తాయో అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. చూసారా ఎన్ని బైక్స్ ఉన్నాయో? ఇవన్నీ ఉల్లు బైక్సే. సో ఒకటి చూసుకుందాం మనము. ఫస్ట్ టైం కదా, ఏ బైక్ వస్తుందో మన లక్. అది మన లక్కో బ్యాడ్ లక్కో ట్రైల్ చేద్దాం. ఇప్పుడు యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్విక్ రైడ్ అండ్ రెంటల్స్. రెంటల్స్ వచ్చేసి 1 మంత్ రైడ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. బట్ మనం జస్ట్ ఇప్పుడు కొంచెం మాత్రమే చేస్తున్నాం కాబట్టి, జస్ట్ ట్రైలింగ్ పర్పస్ కోసం కాబట్టి క్విక్ రైడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకి అన్లాక్ అని ఒక క్యూఆర్ కోడ్ బటన్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్టే మీకు 25 రూపీస్ కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ యూలు బైక్ వాళ్ళే అమౌంట్ వేస్తారనమాట. ఇక్కడ మనకి రీఫండబుల్ డిపాజిట్ అండ్ టోటల్ అమౌంట్ చూపిస్తున్నాం కదా. ఈ 200 అనేది మనం డిపాజిట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి ఇంకా రైడ్ అవసరం లేదు అనుకుంటే 200 వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ రీఫండ్ చేస్తారు. ఇప్పుడు మేమైతే 250 డిపాజిట్ చేసాము. 200 వచ్చేసి డిపాజిట్ అకౌంట్లో ఉండిపోయింది. ఇంకా మిగతా 50 రూపీస్ ప్లస్ 25 రూపీస్ ఆల్రెడీ మనకి యూలు బైక్ వాళ్ళు ఇచ్చారు కదా, అవి రెండు యాడ్ చేసరికి 75 రూపీస్ మన ఇప్పుడు అకౌంట్లో ఉంది. ఇంకా మనం ఫర్దర్గా ఇంకా ఏమన్నా మనీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, యాడ్ యూలు మనీ అని, ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అమౌంట్. ఇక్కడ మనకి అన్లాక్ స్క్రీన్ అనే అన్లాక్ అనే ఒక కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. ఇలా ఒక స్కానర్ ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ యూలు బైక్కి ఇక్కడ ఒక స్కానర్ స్టిక్ ఆన్ చేసి పెట్టింటారు, దాన్ని స్కాన్ చేసేయాలి. ఓకే, స్కాన్ చేస్తానే మనకి ఇలా ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే రైడ్ ఛార్జెస్ కనిపిస్తుంది కదా, 2.5 రూపీస్ ఛార్జ్ అవుతుంది 1 మినిట్. ఓకే గాయస్, ఇలా చూడండి మనకి ఓపెన్ అయిపోయింది, ఇది అన్లాక్ అయింది బైక్. ఇక మొదలెడదామా? ఓకే, ఇప్పుడే మా బావ రైడ్ స్టార్ట్ చేశాడు. చూడండి ఎలా వస్తున్నాడు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. సక్సెస్ఫుల్గా బైక్ ఎక్కినామని చూడు. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. వితౌట్ లైసెన్సు, వితౌట్ డ్రైవింగ్ స్కిల్స్, వితౌట్ పవరు, ఏంది వితౌట్ పెట్రోలు, వితౌట్ మనీ. ఓకే, ఎవరన్నా గుద్దుతే నాకు సంబంధం లేదు, ఎట్నే వెళ్ళిపోతా, నువ్వు అట్నే వెళ్ళిపో. గుద్దు గుద్దు, ఎక్కువ తొక్కు, తల్లి ఎక్కిందని పైకిగా
ఈ పాప బైక్ నేర్చుకోవడం ఏమో కానీ నాకు మాత్రం రన్నింగ్, జాగింగ్, వాకింగ్ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ½ అన్ అవర్ నుంచి మా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి ఉరుకు. నన్ను కూర్చోనే సీట్ లేదా కూర్చోని నాకు ఏడుందని ఇంత చిన్న సీట్లో. సో మేము టోటల్ రైడ్ వచ్చేసి 41 మినిట్స్ చేసాము. దానికి గాను 107 రూపీస్ ఛార్జ్ చేసింది. మేము నిన్న 200 రూపీస్ డిపాజిట్ చేసాం కదా, అది మళ్ళీ మేము రీఫండ్ చేస్తున్నాము. సో చూసారు కదా, మరిన్ని మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తాము. అంతకంటే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ vote for me. Thank you.